సో అంబటి రాంబాబుకి అయితే ఎక్కడా కూడా రిమైండ్ లో షరతులు ఏం లేవండి. ఇప్పుడు బేసికలీ అంబటి రాంబాబు 26వ తారీఖు దాకా రిమైండ్ లోనే ఉన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన చిట్టి కాపురం మొదలు పెట్టిన అంబటి రాంబాబు, ఎందుకు చిట్టి కాపురం అని అంటారా? మళ్ళీ నేను లిస్ట్ ఒకసారి చదవమంటారా? ఓకే ఫైన్, మీ అందరి హ్యాపీనెస్ కోసం ఆ పేజ్ ఇక్కడే ఉంది. అంబటి రాంబాబు తన చిట్టి కాపురంలో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అంటే, కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఒక స్పెషల్ రూమ్, అంటే 4/6 సెల్, దాంట్లో లైట్లు, అంటే ఇప్పుడు నేరస్తులు పారిపోతారేమో అని చెప్పి లైట్లు కొడతా ఉంటారు కదండి అటు ఇటు, అవన్నీ అంబటి రాంబాబు కళ్ళ మీద అలా పడుతుంటే నిద్ర పట్టక ఆ కొత్త ఇంట్లో మనకి ఎలా నిద్ర పట్టదో కొత్త సెల్లో అంబటి రాంబాబుకి అలా నిద్ర పడతా ఉండదు. అది స్పెషల్ రూము. తర్వాత మన అంబటి రాంబాబుకి ఒక మంచం, అంటే ఏం లేదండి, అరుగు పైన ఒక బొంతిచ్చుంటారు, దిండు, దాని తర్వాత ఇంటి ఫుడ్. అంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు దాకా ఫుడ్ వెళ్తారు రోజు, ఏమన్నా ఓకే. ఎయిర్ కూలరు, ఆ కూలర్ అంటే ఇస్తా అన్ని పని చేస్తాయి ఏంటి జైల్లో? ఏదో గాలి వచ్చే కూలర్ ఇస్తారు కానీ పాపం ఎయిర్ ఉంటది కానీ కూలర్ ఉండదేమో దాంట్లో.